హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నా వీడియోలో ఒక చిన్న ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చాను. సో ఈ ప్రోడక్ట్ ప్రతి ఒక్కరు వాడే ప్రోడక్టే. సో ఎందుకంటే చాలా మంది ఇళ్లలో చిన్నదో పెద్దదో కారు ఉంది, లేదా కంప్యూటర్ అయినా ఏదైనా ల్యాప్టాప్ అయినా యూజ్ చేస్తూ ఉంటారు. సో వీటిని యూజ్ చేసేటప్పుడు మనకు జనరల్ గా డస్ట్ పడడం అనేది కామన్. సో ఆ డస్ట్ పడ్డప్పుడు ఆ డస్ట్ ని క్లీన్ చేయడానికి డిఫరెంట్ ఐటమ్స్ మనం వాడుతూనే ఉంటాం. సో అలా డస్ట్ పోక కొద్దిగా మన ప్రోడక్ట్ అనేది ఖరాబ్ అవడం అనేది జరుగుతుంది. సో దానికోసం అని చెప్పేసి నేను నా కార్ని క్లీన్ చేసుకోవడానికి నేను ఒక వాక్యూమ్ క్లీనర్ తెప్పించిన. సో ఈ వాక్యూమ్ క్లీనర్ మనము జస్ట్ 699 కి తెప్పించినాం. దీంతో పాటు ఒక 5 ఐటమ్స్ కూడా వచ్చేసినాయి. ఆ ఐటమ్స్ ఏంటంటే మన కార్ కి సంబంధించిన ఐటమ్స్ అయితే వచ్చినాయి. మన గ్లాస్ క్లీన్ చేయడానికి సంబంధించినవి అనేది 699 రూపీస్ కే నాకైతే ప్రొడక్ట్స్ అన్ని వచ్చేసినాయి. వాటితో పాటు ఈ వాక్యూమ్ క్లీనర్ కూడా వచ్చిందనమాట. ఇప్పుడు నేను తెచ్చుకున్న ఈ ప్రోడక్ట్ ని అన్బాక్స్ చేసి ఈ ప్రోడక్ట్ ఎలా వర్క్ చేస్తుంది, అసలు మనం పెట్టిన అమౌంట్ కి ఇది వర్తా కాదా, ఈ ప్రోడక్ట్ ఏ రేంజ్ లో వర్క్ చేస్తుంది, అసలు డస్ట్ అనేది కలెక్ట్ చేస్తుందా చేస్తలేదు అనేది ఈ వీడియోలో మనం దాన్ని అన్బాక్స్ చేసి అలాగే యూజ్ చేసి ఈ ప్రోడక్ట్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీరు కూడా ఈ ప్రోడక్ట్ గురించి చూస్తున్నట్టయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఎందుకంటే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది, ఇలాంటి ప్రోడక్ట్ మీరు తీసుకోవచ్చా లేదనేది మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. సో అందుకనే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో మనం ఈ ప్రోడక్ట్ ని మొత్తం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ప్రోడక్ట్ అయితే ఇది. నేను అమెజాన్ లో అయితే దీని 699 రూపీస్ కే నేనైతే బుక్ చేయడం జరిగింది. మనకు డెలివరీ అయితే ఇలా వచ్చింది. సో ఇందులో మనకు ఏమేమి వచ్చాయో దీన్ని ఓపెన్ చేసి ఇందులో ఏ ప్రోడక్ట్ మనకు వచ్చినాయో ఒకసారి అయితే చూసేద్దాం. ఆల్రెడీ నేను ఇంత ముందుకు దీన్ని ఓపెన్ చేసి పెట్టాను. సో ఒకసారి మీకు కూడా అన్బాక్స్ చేసి చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నా. సో ఇందులో మనకు ఒక వాక్యూమ్ క్లీనర్ 3-in-1 వాక్యూమ్ క్లీనర్ మిషన్ ఒకటి వచ్చేసింది. అండ్ దీంతో పాటు ఇది మన కార్ ని క్లీన్ చేసుకోవడానికి ఇది ఒక ప్రోడక్ట్ అయితే ఇచ్చారు. అండ్ ఇది కూడా సేమ్ మన కార్ క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు దీన్ని. అండ్ ఈ 2 బ్రషెస్ వచ్చేసి మన కార్ లో డస్ట్ కలెక్ట్ చేయడానికి, ఏసీ ఏరియా కానీ కొన్ని డాష్ బోర్డ్ ఏరియాలు ఉంటాయి కదా, వాటిలో మనము డస్ట్ ని కలెక్ట్ చేయడానికి మనకి ఈ చిన్నది ఒకటి పెద్ద ఒక బ్రష్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఈ క్లాత్, మనం వాష్ చేసిన తర్వాత నీట్ గా క్లీన్ చేసుకోవడానికి ఈ క్లాత్ అయితే ఇందులో ఇవ్వడం జరిగింది. ఈ ప్రోడక్ట్స్ అన్ని జస్ట్ నేను 699 రూపీస్ కి అమెజాన్ లో అయితే బుక్ చేయడం అయితే జరిగింది. సో మీరు కూడా బుక్ చేసుకోవాలనుకుంటే నేను ఒక ఇమేజ్ అయితే పెడతాను, దాన్ని మీరు సెర్చ్ చేసుకొని ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న రేట్ ఏందో చూసుకొని మీరు బుక్ చేసుకోండి. సో ఇందులో మనకు వచ్చేసి మనం బుక్ చేసింది అయితే ఈ వాక్యూమ్ క్లీనర్ కోసము. సో ఇందులో ఈ ప్రోడక్ట్ ఎలా వర్క్ చేస్తుంది, ఇందులో ఏమేమి వచ్చినాయి, అలాగే ఇది ఎలా వర్క్ చేస్తుందో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకండి. సో ఫ్రెండ్స్, ఒకసారి దీన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి ఇందులో ఏమేమి వచ్చినాయో ఒకసారి చూద్దాం. సో ముందుగా మనకు మిషన్ మిషన్ అయితే ఇలా ఇవ్వడం జరిగింది. దీన్ని మనము ఇప్పుడు వచ్చిన ఈ పార్ట్స్ అన్ని కలెక్ట్ చేసి అసెంబుల్ చేసి అప్పుడు యూజ్ చేయాలన్నమాట. సో ముందుగా ఇది, అండ్ నెక్స్ట్ ఇదే మనం డస్ట్ ఇక్కడ కలెక్ట్ చేసేది. ఇప్పుడు మనం ఇది ఏంటంటే ఇది ఇక్కడ మనం ఇక్కడ ఫిక్స్ చేసి పెట్టాలి. ఇలా ఫిక్స్ చేసి మనము ఇక్కడ దీని నుంచి అడిషనల్ గా ఇంకో పైప్ అనేది వస్తుంది. డస్ట్ మన ఏరియా డస్ట్ ఎలా ఉందో దాన్ని బట్టి చూసుకొని మనం ఇక్కడ అడిషనల్ గా కలెక్ట్ చేసుకోవాలి. అది కూడా చూపిస్తాను. సో ఇదనమాట, చిన్న ఏరియాలలో డస్ట్ ఉంటుంది కదా, దాన్ని మనము మిషన్ కూడా వెళ్ళని ప్లేస్ ఉంటుంది కదా, సో అందుకు మనం ఈ పైప్ అనేది కనెక్ట్ చేసుకొని సో ఇప్పుడు ఆ డస్ట్ ని కలెక్ట్ చేయడానికి ఈ పైప్ ని యూజ్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఎలా యూజ్ అవుతుందంటే దీన్ని మనం బ్యాక్ సైడ్ అనేది కనెక్ట్ చేయాలి. బ్యాక్ సైడ్ మనం కనెక్ట్ చేసుకున్న తర్వాత ఎవరైతే సిస్టమ్ యూజ్ చేస్తుంటారో, ల్యాప్టాప్ యూజ్ చేస్తుంటారో కదా, వాటిలో డస్ట్ ఉంటుంది కదా, సో అప్పుడు మనము ఈ బటన్ ఆన్ చేసుకుంటే ఇందులో నుంచి మన ప్రెజర్ ఎయిర్ వచ్చేసి ఇక్కడ నుంచి మన కీబోర్డ్ మీద ఇలా ఎయిర్ ప్రెజర్ అనేది ఇస్తుంటే అందులో ఉన్న డస్ట్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో అలా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇందులో మనకు చిన్న బ్రష్ ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే మనకు ఛార్జింగ్ కేబుల్
సో దీంతోనే ఇది బ్యాటరీతో రన్ అవుతుంది అనమాట. దీన్ని మనం ఛార్జ్ చేసుకోవాలి, ఛార్జ్ చేసుకొని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో అందుకని దీనికి మనకి కేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇందులో ఎలాంటి ప్రోడక్ట్స్ వచ్చినాయో. సో దీన్ని ఒకసారి యూజ్ చేద్దాం. యూజ్ చేస్తే ఇది ఎలా వర్క్ చేస్తుందో అనేది మనకు కూడా ఐడియా వస్తుంది. అప్పుడు మీరు దీన్ని కొనాలో లేదో మీరే డిసైడ్ చేసుకోండి. సో దీన్ని కొనమని మాత్రం చెప్పట్లేదు. ఇప్పుడు నేను తెచ్చిన ప్రోడక్ట్ ఇది ఏ రేంజ్ లో వర్క్ అవుతుంది దాన్ని మాత్రమే మీకు చూపిస్తాను. అప్పుడు మీరు డిసైడ్ కండి దీన్ని కొనాలా వద్దా అనేది. సో ఫ్రెండ్స్ అందుకే ఇప్పుడు ఒకసారి దీన్ని యూజ్ చేద్దాం. యూజ్ చేస్తే ఏ రేంజ్ లో ఇది వర్క్ అవుతుందో మనకు కూడా ఒక ఐడియా వస్తుంది. అప్పుడు మనం పెట్టిన అమౌంట్ వర్తా కాదనేది కూడా తెలిసిపోతుంది. ఇప్పుడు ఒకసారి దీన్ని ఎలాంటి పైప్ కనెక్ట్ చేయకుండా ఒకసారి యూజ్ చేద్దాం, ఇది వర్క్ అవుతుందా లేదా అనేది. సో ఈ పేపర్స్ అనేది లైట్ వెయిట్ ఉండడం వల్ల మంచిగా కలెక్ట్ చేసింది. ఇలా కలెక్ట్ అయిన డస్ట్ ని ఎలా తీయాలో ఒక డౌట్ ఉంటుంది కదా. సో అందుకే దీన్ని మనము ఇలా అన్లాక్ చేసుకొని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇది పాట్ ఏదైతే ఉందో ఇది మనకు జస్ట్ ఇలా అంటే బయటకు వచ్చేస్తుంది అనమాట. సో చూసారా ఇప్పుడు ఈ డస్ట్ అనేది మనము తీసేసుకోవచ్చు అనమాట. సో ఇంతే సింపుల్ సార్. ఇలా తీసేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని చాలా సింపుల్గా మళ్ళీ పెట్టేసుకోవచ్చు. అదే ఇప్పుడు మళ్ళీ దీన్ని మనం మిషన్కి కనెక్ట్ చేసేసుకుంటాం. ఎప్పుడైతే దీంతో నేను కార్లో క్లీన్ చేస్తున్నానో అప్పుడు కొద్దిగా హెవీ వెయిట్ ఉన్న పార్టికల్స్ అయితే ఇది కలెక్ట్ చేయలేకపోతుంది. కొద్దిగా మిషన్ని అక్కడనే పెట్టి చాలా సేపు దాకా అక్కడనే ఉంచితే అప్పుడు ఆ పార్టికల్స్ అనేది ఇందులోకి అయితే వస్తున్నాయి. అలాగే ఇంకోటి ఏంటంటే ఎక్కడైతే స్ట్రక్ అయి ఉన్న డస్ట్ని ఇది తీసుకోలేకపోతుంది. అలాగే దీంతో మనం అక్కడనే ఉంచి చాలాసేపటి దాకా దాంతో క్లీన్ చేస్తూ ఉంటే అప్పుడు ఇదైతే మన డస్ట్ అయితే కలెక్ట్ చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి చాలాసేపు దాకా అయితే ఉండట్లేదు. మనం ఆన్ చేసి కంటిన్యూగా యూజ్ చేస్తుంటే ఒక 1 minute దాకానే ఇది మనకు ఛార్జింగ్ అనేది వస్తుంది. మళ్ళీ దీన్ని ఛార్జ్ చేసుకొని మళ్ళీ యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది చిన్న చిన్న పార్టికల్స్ కలెక్ట్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. లైక్ వెయిట్ ఉన్న పార్టికల్స్ని తీసుకోవడానికి అయితే చాలా ఇబ్బంది పడుతుంది. చాలాసేపు దాకా మిషన్ అక్కడనే పెట్టి దీన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. మనం ఎక్స్పెక్ట్ చేసినంత పర్ఫార్మెన్స్ అయితే ఇది ఇవ్వట్లేదు. కానీ ఒక రకంగా చూసుకుంటే మనం పెట్టిన బడ్జెట్కి ఇదే ఎక్కువ అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా ప్రోడక్ట్ ఎలా వర్క్ చేస్తుందో. దీన్ని బట్టి మీరే డిసైడ్ కండి ఈ ప్రోడక్ట్ ని కొనాలా వద్దో. సో నేనైతే చెప్పలేను. సో దాని వర్క్ అనేది అలా ఉంది. సో ఇలాంటి మరిన్ని ప్రోడక్ట్ ని తెప్పించి ఆ ప్రోడక్ట్ ఎలా జెన్యున్ గా వర్క్ చేస్తున్నాయా లేవా అనేది చెప్పడానికి నేను ట్రై చేస్తుంటా. సో మీరు ఇలాంటి వీడియోస్ మరిన్ని చూద్దాం అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. థ్యాంక్ యూ.